వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రాజకీయ మరోసారి వేడెక్కింది. ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి గన్మెన్ లేకుండా హనుమకొండ బస్టాండ్కు వచ్చి చిరు వ్యాపారులతో మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సవాల్ విసిరారు. ఇక ఈ సవాలు స్వీకరించిన ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి కొద్ది క్షణాల్లోనే హనుమకొండ బస్టాండ్కు గన్మెన్ లేకుండా వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ కేటీఆర్లను వెంటబెట్టుకుని హనుమకొండకు రావాలని అంటున్న ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి మౌనిష్ ఫేస్ టు ఫేస్. వరంగల్ రాజకీయం మరోసారి వేడెక్కింది. ఇటు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వినయ్ భాస్కర్ ఒక సవాల్ అయితే విసరడం జరిగింది. ఫస్ట్ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డికి ఒక సవాల్ అయితే విసరడం జరిగింది. గన్మెన్ లేకుండా అయితే ఇటు బస్టాండ్ కి రావాలి, చిరు వ్యాపారులతో మాట్లాడితే అసలు నిజాలు తెలుస్తాయంటూ వారైతే సవాల్ విసిరారు. ఈ సవాల్ని స్వీకరిస్తూ ఫస్ట్ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి గారు అయితే ఇటు గన్మెన్ లేకుండా బస్టాండ్ కి రావడం జరిగింది. చిరు వ్యాపారులతో కూడా మాట్లాడిన పరిస్థితి నిలబడింది. ఫస్ట్ మనతో నాని రాజేందర్ రెడ్డి గారు అసలు ఏంటి విశేషం అని తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఏంటి సవాల్ విసిరారు, మీరు స్వీకరించాలి, అసలు ఏంటి వారిని అడగాలి. స్వగాలు మాట్లాడిండ్రు, దమ్ము లేకుంటే అడిగి బతికిందో తిరిగి తెలుస్తా అన్నారు కదా. గవర్నమెంట్ లేకుంటే నా మనసు లేకుంటే వచ్చిన మరి ఇప్పుడు ప్రజల క్షమాపణ చెప్తారా, నాకు చెప్తారా, వచ్చి ముక్కు నీళ్ళకి రాయి. ఇక అడిగిన వ్యాపారులందరినీ సాక్షిని అడిగితే ఏం చెప్పాను, ఎక్కడ ఇబ్బంది లేదు సార్ అన్న. ఏమైనా ఇబ్బంది ఉంటే మీ దగ్గర రావా అన్న అన్నాడు. ఇంత మంచి ప్రేమ ఆప్యాయత ఉంటే ఏదో అయిపోయిందని చెప్తుండే. అంటే వీళ్ళకి సిగ్గు శరం ఇంకా మార్పు రావట్లే. బాధ ఏంటంటే వీళ్ళని ప్రజలు తన్ని పక్క కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి రావట్లేదు అంటే బాధ అనిపిస్తున్నారు. వీళ్ళని ఆ 4 గోడల కబ్జా పెట్టిన ఆఫీస్ అలా అన్న కూర్చొని మాట్లాడటం తప్ప బయటికి ప్రజాక్షేత్రంలోకి రారు వీళ్ళు. మేము ఇలా ఏ గల్లీ చెప్తా గల్లీ ఎక్కడ చెప్తా తిరగగలుగుతా. ఎందుకు తిరగగలుగుతా? మేము ఎవరిని ముంచలే, ఎవరిని కబ్జా పెట్టలే. మేము అభివృద్ధిలో భాగస్వామ్యమైన తప్ప 10 కోట్లు అయితే 20 కోట్లు కొట్టాడి తెచ్చి అభివృద్ధి చేసినాం. ఆయనకు 5 కోట్లు చేతిలో పెడితే 2 కోట్లు ఖర్చు పెట్టలేదు. ఏదవా పొద్దుగా లేస్తే కబ్జాలు, వాళ్ళ అన్న చనిపోయినప్పుడు వాళ్ళ అన్న భార్య నిల్చుంటే ఓడగొట్టినదవా, వాళ్ళ సొంత అన్న కొడుకుని బయటకు వెళ్ళగొట్టిన వీళ్ళు మాట్లాడితే ఎట్లా? అయితే అదిమారి గుడ్డి దెబ్బలో ఎమ్మెల్యే గెలిచారంటే వాళ్ళు అంటున్నారు. ఎడ్డిమారి గెలిచిన వాళ్ళందరూ ఎడ్డిమారి గుడ్డి దెబ్బలనే ఉంటారా? పట్టణాలలో ఎక్కడ కూడా పట్టణాల్లో గెలవలే. హైదరాబాద్ లో 24 సీట్లలో గెలవలే పట్టణాలలో. ఇక్కడ గెలిచిన నేను 15,000 చిల్లరతోటి. ఇంకా సిగ్గు రాకపోయా? నువ్వు ఎలక్షన్ లో నిల్చున్నప్పుడు ఆటోలు పెట్టుకొని తిరిగిరు నీ బాధ్యతలు. మమ్మల్ని ముంచిండు, చేసిండు, ఇట్లా చేసిండు అని వాళ్ళు ఆటోలు పెట్టుకొని తిరిగిరు. నీ బాధ్యతల సంఘం పెడితే నేను గెలిచిన. అర్థమైందా? నీ బాధ్యతలు, నువ్వు ముంచిన బాధ్యతలు, నువ్వు పెట్టిన కబ్జాలు, నీ తమ్ముడు, నీ గ్యాంగులు. చెడ్డీ గ్యాంగ్ అంటే అధ్వానం వీళ్ళది. రాత్రి కూడా తిరుగుతారు చెడ్డీ గ్యాంగ్, వీళ్ళు పట్టపగలు తిరుగుతారు వీళ్ళు. తాడికొండ రాజయ్య గారు కూడా అంటున్నారు 2 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు, ఏం అభివృద్ధి పనులు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలంటే వారు డిమాండ్ చేస్తారు. సంజయ్ రాజయ్య గారు చెప్పు, ఇప్పుడు చెప్పినట్టు హనుమకొండ చౌరస్తాకు మీ కేటీఆర్ ని హరీష్ రావు తీసుకొని రమ్మను. హనుమకొండ జిల్లాలో మీ 10 ఏళ్ళు చేయలేంది 2 ఏళ్లలో నేను తెచ్చిన నిధులు అభివృద్ధి చూపిస్తా, లేదంటే నేను రాజీనామా చేస్తా. మీకు దమ్మున్న ధైర్యం ఉంటే చెప్పాడి పట్టుకొని హనుమకొండ చౌరస్తాలో నేను వస్తా. ఇంకేంది? ఆయన తీరుగా ఊరూళ్ళ తిరిగి గీకుడు దీని గీకుడు దానికి ఇదే దుకాణం పెట్టుకున్నట్టు. నిన్ను డిప్యూటీ సీఎం గా ఎందుకు పడతారా చేసిరో సిగ్గుసరం లేదు. నువ్వు నేను అడిగినవా? కారణం లేకుండా తీసేసి దేనికి తెలుసా? పోదానికి ఫోన్ చేయబోదానికి చేసిన చెప్పి వీళ్ళ బతికి ఇది. అయితే ఇది వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి గారు చెప్తున్న విషయం. ఏదైతే వినయ్ భాస్కర్ సవాల్ చేశారో ఆ సవాల్ని స్వీకరిస్తూ అయితే నేను ఈ బస్టాండ్ ఆవరణకి రావడం జరిగింది. చిరు వ్యాపారులతో కూడా మాట్లాడడం జరిగింది. వారు ఎలాంటి చెప్పడం లేదు, అభివృద్ధి పనులకు వారు సహకరిస్తున్నాము అంటూ వారు వీరి చేసిన పాలన వాళ్ళు సంతోషంగా ఉన్నామంటూ వారు చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే 10 సంవత్సరాల్లో వారు చేయలేంది 2 సంవత్సరాల్లో మేము చేసి రూపాయంటే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి గారు తెలుపుతున్నారు. ఒకవేళ మేము నిరూపించకపోతే రాజీనామా చేస్తామంటూ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ రమేష్ తో మౌనిష్, న్యూస్ వరంగల్.